వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్తే డిఎస్సి 2024కు సంబంధించి నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రూప్ 4 ఫైనల్ లిస్టు ఎప్పటి వరకు రిలీజ్ అవుతుందనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డిఎస్సి 2024కు సంబంధించి 1:1 మెరిట్ లిస్టును నిన్న రాత్రి రిలీజ్ చేస్తామని చెప్పిన విద్యాశాఖ వారు ఆయా జిల్లాల సంబంధిత డిఈఓ కార్యాలయాలకు నిన్న రాత్రే 1:1 మెరిట్ లిస్టును పంపించడం జరిగిందనే విషయం తెలియవస్తుంది. అయితే ఈ 1:1 మెరిట్ లిస్టును ఆయా జిల్లాల డిఈఓల వెబ్సైట్లలో ఉంచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1:1 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెసేజ్ రూపంలో కూడా తెలియజేయడం జరుగుతుందనే విషయం తెలియవస్తుంది. అదేవిధంగా రేపు అనగా 9/10/2024 రోజు ఎల్బీ స్టేడియంలో జరగబోయే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ నియామక పత్రాలు అందుకోవడానికి చాలామంది వస్తారు కనుక ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారికి ఐడెంటిటీ కార్డ్ అనేది ఆయా సంబంధిత జిల్లాల డిఈఓ కార్యాలయాలలో అందజేయడం జరుగుతుందనే విషయం తెలియవస్తుంది. దీని కొరకై సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారి పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకొని రేపు ఉదయం 7 గంటల వరకు డిఈఓ కార్యాలయాలకు చేరుకోవాల్సిందిగా కొన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల నుంచి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మరి మీలో ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే మీ పాస్పోర్ట్ సైజులను తీసుకొని లేట్ చేయకుండా రేపు ఉదయం 7 గంటల వరకు డిఈఓ కార్యాలయాలకు చేరుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది నిలిచిపోవడం జరిగింది. టెక్నికల్ కారణాల వల్ల నిలిచిపోయిందని ఒక విషయం తెలియవస్తుంది. అదేవిధంగా కోర్టులో కేసు ఉన్నందున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది నిలిచిపోవడం జరిగింది. అయితే కొన్ని జిల్లాలలో మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని తెలియవస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కొంతమంది అభ్యర్థులు గందరగోళానికి గురై విద్యాశాఖ అధికారులను సంప్రదించడం అనేది జరిగింది. అయితే ఆ విద్యాశాఖ అధికారులు చెప్పిన వివరణ ప్రకారం ఎవరైతే కోర్టులో కేసు వేశారో వారు ఉపసంహరించుకుంటే లేదంటే ఆ కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుందనే విషయం తెలియవస్తుంది. గ్రూప్ 4కు సంబంధించి 1:3 మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1:3 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కూడా 45 రోజుల కంటే ముందే పూర్తి చేయడం జరిగింది. 1:1 జాబితా అనేది ఇంతవరకు రిలీజ్ చేయడం జరగలేదు. అయితే ఈ విషయమై కొంతమంది అభ్యర్థులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సంప్రదించినప్పుడు ఆయన త్వరలోనే ఈ గ్రూప్ 4 ఫలితాలను కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. డిఎస్సి మరియు గ్రూప్ 4కు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. ఎవరైతే దగ్గర వరకు వచ్చి సెలెక్ట్ కాకుండా ఉన్నారో వారు నిరాశ చెందకుండా మరొకసారి మంచి ప్రయత్నంతో ముందుకెళ్ళి ఉద్యోగాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.